ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజకీయ ఆరోపణలు కాస్త కుటుంబ సభ్యులపైకి వెళ్లడంతో ఇద్దరి మధ్య వార్ మరింత ముదిరింది. నిన్న సాయంత్రం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కేంద్రంలో విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో మాజీ మంత్రి కొప్పులపై చేసిన ఆరోపణలపై స్పందించారు. కరీంనగర్లోని తన నివాస కార్యాలయం నుండి వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల అడ్లూరిపై పలు విమర్శలు గుప్పించారు. తన కుటుంబ సభ్యులపై కూడా అడ్లూరి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాజకీయ విమర్శలు చేయకుండా కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు. నియోజకవర్గం అభివృద్ధిపై మాట్లాడే ధైర్యం లేక ఆస్తులపై కుటుంబ సభ్యులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరు భార్యలున్న లక్ష్మణ్ కుమార్ ఎన్నికల్లో ఎలా పోటీ చేశారో చెప్పాలన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ఇద్దరు భార్యలు ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులని చెప్పారు. రెండో భార్యకు పుట్టిన కొడుకుతోటి ప్రస్తుతం అడ్లూరి నియోజకవర్గంలో పర్యటిస్తున్న తాము ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఏనాడు అడ్లూరి ఆస్తులపై మాట్లాడలేదని గుర్తు చేశారు. హైదరాబాద్లో గజం విలువ ₹1,00,000 ఉన్న భూమిని లక్ష్మణ్ కుమార్ ఎలా కొనుగోలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర కాలంలోనే హైదరాబాద్లో విల్లా, కరీంనగర్లో ఇల్లు నిర్మాణం ఎలా చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తన ఆస్తులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ జరపాలని కోరారు. ₹1,00,000 ఉంటుంది అక్కడ, ఎక్కడికి వెళ్ళొచ్చింది? సంవత్సరం తిరగలే కరీంనగర్లో ఇల్లు ఎట్లా కడుతున్నావు, హైదరాబాద్లో విల్లా ఎట్లా కొన్నావు? పగటి వేషాలు వేసుకుంటూ గడ్డం పెంచుకొని అంగీలు చెప్పుకొని నాకు ఎలక్షన్ లేదో అన్యాయం జరిగిందని నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. లక్ష్మణ్ కుమార్ సరిగ్గా సమాధానం చెప్పు. ఎలక్షన్లో కౌంటింగ్లో నువ్వున్నావా నేనున్నా? అయినప్పటికీ ఇప్పటికీ మాట్లాడుతున్నావు నా కంచంలో అన్నం గుంజుకున్నాడని. అసలు నీకేమన్నా జ్ఞానం ఉందా? రకరకాల ఆరోపణ చేస్తున్నావు నా కుటుంబం మీద, నా ఆస్తుల మీద. ఖచ్చితంగా నా ఆస్తుల మీద విచారణ జరిపించాలి అని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, కోరుతున్నా. నీ చిత్తశుద్ధిని కూడా నిరూపించుకోవాలి. ఇలా నా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు. నీ కుటుంబం గురించి నేను మాట్లాడచ్చునా? ఇద్దరు భార్యలలో ఎవరైనా ఎన్నికలలో పోటీ చేయొచ్చునా? భారత రాజ్యాంగం ప్రకారం ఇద్దరు భార్యలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎన్నికల్లో పోటీ చేయరాదు. రెండో భార్యకి ఇలా కొడుకు పుట్టిండి ఎమ్మడి తిరుగుతూ ఉన్నాడు, మేము ఎవరైనా మాట్లాడినామా? ఇటువంటి మాటలు మాట్లాడొచ్చునా?